గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలను మనం ధ్యానించుకుందామండి. చూడండి, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపబడినని నుండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపమును లేమనుకున్నది. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూసినప్పుడు దేవుని పద్ధతి అనేది మనం చూస్తున్నాం. దేవుని పద్ధతి ఎందు అని మనం చూస్తాం. ఈ పద్ధతి ప్రకారంగా నడవాలి అంటే కఠినమైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలి. కఠినమైన నిర్ణయాలు మనం తీసుకుని దేవుని పద్ధతిలో మనం నడిస్తే ఆ దేవుని పద్ధతిని బట్టి మన జీవితాల్లో ఇతరులు లోపాలు కనుక్కొనలేరు. దేవుని పద్ధతి చొప్పున మనం నడిస్తే మనలో ఎవరు కూడా ఏ మాత్రము కూడా మన బ్రతుకులో లోపాన్ని కనుక్కోలేరు. అందుకే ఈ దానియేలు ఆ దేవుని పద్ధతిలో ఎందుకు నడవాలి? ఈ రాత్రి మనం కూడా ఆ పద్ధతిలో ఎందుకు నడవాలి అంటే, పద్ధతి అనేది లేకపోతే క్రమం ఉండదు. పద్ధతి లేకపోతే మన జీవితానికి ఓటమి వస్తుంది. అందుకే దానియేలు దేవుని పద్ధతిలో నడుస్తున్నాడు కనుక, దేవుని పద్ధతిలో అడుగులు వేస్తున్నాడు కనుక, ఆ దేవుని పద్ధతిలో ఉన్నాడు కనుక, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుస్తున్నాడు కనుక ఆ వ్యక్తులు లోపం కనుక్కోలేకపోయారు. ఎవరో కూడా కనుక్కోలేకపోయారు. ఇలా ఈ పద్ధతి ప్రకారంగా నడవడానికి కారణం ఏంటి అంటే, ఆ కారణం ఏమిటి అంటే, దానియేలు దినములకు 3 టైమ్స్ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అది కూడా కట్టి కాస్త ఓవర్లాగా ఉంటుంది. ఈ మాటలన్నీ సత్య కలిగిన అర్థం. చూడండి, దానియేలు ఒక దినములకి 3 సార్లు ప్రార్థన జీవితం కలిగి ఉండేవాడు. దేవునితో ప్రార్థన కలిగి దేవునితో ఉంటే గనక ఆయన పద్ధతిలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుని పద్ధతిలో నువ్వు నడవకపోతే లోక పద్ధతిలో నడవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ఆగుతాం. ఆ లోక పద్ధతి ఏమిటి అంటే ఒకసారి చూడము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. దేవుని పద్ధతి ఎలా ఉందో చూద్దాం, మానవ పద్ధతి ఎలా ఉందో చూద్దాం. 5వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. చాలు. చూడండి, దానియేలు పద్ధతి వేరుగా ఉంది, దేవునితో ఉంది. ఇక్కడ ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని అవలంబించుకుని ఆ పద్ధతుల ప్రకారంగా నడుస్తున్నారు. ఆ పద్ధతి ప్రకారంగా నడిచినప్పుడు మానవ పద్ధతి ఏమైందంటే, మానవ పద్ధతిగా నడిస్తే శిక్ష,
మానవ పద్ధతి ప్రకారంగా నడిస్తే వారికి హింస, మానవ పద్ధతి ప్రకారంగా నడిస్తే వారు బాధింపబడతారు. మానవ పద్ధతి ప్రకారంగా నడిస్తే వారికి అధిక శ్రమ. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తాం. 1 శ్రమ, 2 శిక్ష, 3 హింస, 4 బాధ. ఏమండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుని పద్ధతిలో నడిస్తే నీకు మేలు కలుగుతుంది. మానవ పద్ధతులకు వెళితే నీకు హింస కలుగుతుంది. వీళ్ళు ప్రభు పద్ధతిలో నడిచాడు. కానీ ఈనాటి ప్రజలు, ఈనాటి సమాజం మానవ పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. మనం చూసినట్లుగా ఎబ్రాయిలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపబోరువారు. వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నవ్వుతులు, బాధ పడుతులు. చూడండి, మానవ పద్ధతిలోకి వెళ్ళిపోతే మానవుడు ఎవరో ఏదో చేస్తున్నాడు, అది మనం చేయాలి. ఎవరో ఏదో అంటున్నారు, అది మనం చేయాలి. ఎవరో ఏదో లాభానికి చేస్తున్నారు, అది మనం చేయాలి. అలాంటి పని ఎప్పుడు కూడా చేయకూడదండి. మానవ పద్ధతిని అవలంబించకూడదు. ఎవరు మనము యేసుక్రీస్తులో కట్టబడి, యేసుక్రీస్తులో ఉండి, ఆయన రక్తంలో కడగబడి ఉన్న మనకు ఒక పద్ధతిని ఇచ్చాడు. ఆ పద్ధతి ప్రకారంగా మనం నడిచి చూపించాలి. ఆ పద్ధతి ప్రకారంగా నడవకపోతే నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది అన్న పద్ధతిలో నడిస్తే, చూడండి, మానవ పద్ధతిలో నడిచినందుకు వారు అధిక శ్రమ కలుగుతుంది అన్నాడు. ఏంటంటే శ్రమ వేరు, అధిక శ్రమ వేరు. శ్రమ వస్తుంది తట్టుకోలేరు కదండి. అధికంగా శ్రమలు వస్తే ఎవరు తట్టుకోగలరు? ఆలోచన చేసుకోండి. శ్రమలు రావడానికి కారణం ఎవరు? నీవే. శ్రమ ఎందుకు మీదకి వస్తున్నాయి అంటే నీవే. ఈ శ్రమలను బట్టి కృంగిపోయేది నీవే. దానికి కారణం ఎవరు అంటే నువ్వే, నేనే. మానవ పద్ధతులు బట్టి నడిస్తే, ఆ మానవ పద్ధతులని నువ్వు అవలంబించుకుంటే ఇబ్బందులు, చిక్కులు పడక తప్పదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దానియేలు దేవుని పద్ధతితో చొప్పున నడిచాడు, నడిచి చూపించాడు. లోకంలో ఉన్న పద్ధతులు పోలేదండి. అనేక మంది భక్తులు చూపించారు మాదిరి, లోక పద్ధతులకు పోలేదండి. కానీ ఇలా లోక పద్ధతులకు పోతే శ్రమ కలుగుతుంది, శిక్ష వస్తుంది, హింసించబడతారు, బాధించబడతారు. ఇంత అవసరమాన్ని మనకి ఆలోచన చేయండి. ఇప్పుడు రండి దానియేలు గ్రంథానికి. ఇప్పుడు దానియేలు గ్రంథానికి రండి. ఎందుకంటే దానియేలు దేవుని పద్ధతితో ఎందుకు నడిచాడు? అలా నిలబడడానికి కారణం ఏంటి అంటే 3 టైమ్స్ ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం గలవాడండి. ఏంటంటే మారు ప్రార్థన చేసే అనుభవం గలవాడు. ఈయన ఎవరంటే నమ్మకస్తుడంట. చెప్పండి, ఎవరు నమ్మకస్తుడు? అంటే యథార్థంగా జీవించేవాడు. మరి నమ్మకము ఈరోజు మనలో ఉందా? నమ్మకంగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? మందిరానికి వచ్చినప్పుడే యథార్థత, మందిరానికి వచ్చినప్పుడే నమ్మకం, బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితానికి అర్థం లేని జీవితాలుగా జీవిస్తూ ఉంటే అధిక శ్రమ రాకపోతే ఏమవుతుందండి? అధిక హింస, శిక్ష, బాధ ఇవన్నీ మీదకి రాకుండా ఎలా ఉంటాయి? నమ్మకం కోల్పోకూడదండి. క్రైస్తవుడు అయినందుకు నమ్మకం కోల్పోకూడదు. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు. రెండోది
ఏ నేరమైనను అతనులో లేదండి. ఏ నేరమైనను అతనులో లేదు. ఇవాళ చాలా మంది డబ్బు కోసం నేరాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఏదో ఆస్తి సంపాదించుకోవడం కోసం నేరాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా? ఏదో లాభం కొరకు ఎన్నో అబద్ధాలు మాయలు మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ చివరి కాలంలో, చివరి దశలో నేరస్తుల రూట్లు చాలా ఉన్నాయి. నేరస్తులు 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 శిక్షకు పాత్రులు. అర్థమవుతుందా? నమ్మకస్తుడే ఉన్నాడు దానియేలు. ఏ నేరమైనా తప్పైనా లేదు. మనలో వెతికితే ఎన్ని తప్పులండి? పొద్దున మొదలు కొట్టే సాయంకాలం వరకు ఎన్ని తప్పులు? మరి శిక్ష కాకపోతే, అధిక శ్రమ కాకపోతే, అధిక హింస కాకపోతే, అధిక బాధ కాకపోతే నీకేంటి కలిగేది? నాకు ఇంకా ఏం జరగట్లేదండి. ఎందుకంటే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కారణం నువ్వే. ఆలోచన ఈ రాత్రి ఏదో నేర్పించుకుంటున్నాడు దేవుడు. నువ్వు వచ్చి కూర్చున్నా అంటే ఏదో సాధారణంగా వచ్చి కూర్చోలేదు. ఏదో నేర్చుకుని వెళ్ళాలి, మార్చుకుని వెళ్ళాలి. దేవుని పద్ధతిలో నడవడానికి దేవుడు ఇస్తున్న ఈ సంతోషంగా నిలబడి చూపించాలండి. నిలబడి చూపించాలి. తెల్లారి లెగిస్తే ఎన్నో 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 పొరపాట్లు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదండి. ఆ విధంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పద్ధతిలో నడిచిన దానియేలు వలె నడిస్తే మంచిదండి. దేవుని పద్ధతిలో మనం నడకపోతే, మనుషుల పద్ధతిలో నడిస్తే, ఆ పద్ధతి ప్రకారంగా నడిచి చూపించినట్లయితే దేవుడు ఊరుకుంటాడా? 4 విషయాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ దేవుడు దానియేలు గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నమ్మకస్తుడు. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేదు. దానియేలు ఏ తప్పు లోపము కనుగొనలేకపోయారు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ బ్రతుకును చూసినప్పుడు ఎవరు నీళ్ళు లోపం కనుక్కోకూడదు, తప్పు కనుక్కోకూడదు, ఏ నేరమో కనుక్కోకూడదు, ఎక్కడ న్యాయం తప్పి ఉండకూడదు. ఇతరులు చూసినప్పుడు అది మనలో కనపడాలి. అది దానియేలు వెతికిన తర్వాత, వెతుకుతూ ఉన్నాక వారు ఏ నేరమైనా కనుక్కోలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే ప్రార్థనాపరుడు, దేవుని పద్ధతిలో ఉన్నవాడు, దేవుని పద్ధతి ప్రకారంగా నడిచేవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రాత్రి ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని పద్ధతిలో నడవడానికి కారణం ఏంటంటే ప్రేయర్. ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నమ్మకస్తుడిగా నిలబెట్టింది. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఈ నేరం వచ్చేయకుండా నిలబెట్టింది. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఈ తప్పు చేయకుండా నిలబెట్టింది. ఏ లోపము లేనివాడిగా నిలబెట్టింది. అందుకే ప్రార్థన ప్రాముఖ్యం. సరే, నమ్మకస్తుడిగా జీవిస్తున్న దానియేలు, ఈ నమ్మకస్తుడైన దానియేలుని ఏదో రకంగా బయటికి లాగాలి, ఏదో రకంగా లోపం కనుక్కోవాలి. అందుకు ఆ మనుషుడు దేవుని యందు చూడండి, అందుకు ఆ మనుషుడు అతని దేవుని పద్ధతి విషయంలో గాని మరి ఏ విషయమో అందులో గాని చూడమల్లా చదువుతాం. అందుకు ఆ మనుషుడు అతని దేవుని పద్ధతి విషయమంటే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనే కొనరి. చూడండి, ఎక్కడ చూసినా ఏం చేసినా అతనిలో లోపాలే కనుక్కోలేకపోయారు. మరి నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఏంటంటే ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు. మన వాళ్ళు చూస్తే చెప్తారండి, బ్రతుకు ఎలా ఉంటుంది కదా, చెప్పరమ్మా, చెప్పరా? నీ ముందైతే నేను ఎత్తేస్తాను, అబ్బా
ఇంత కాదు అంత కాదు. ఆ తర్వాత వెనకాల వారితో మాట్లాడతారు, నీ బ్రతుకేంటో నా బ్రతుకేంటో. కరెక్ట్ గా లేకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరంటే నీవే. అవకాశం ఇచ్చింది తప్పు చేసి, పొరపాటు చేసి, న్యాయం తప్పి ఇవన్నీ నడుచుకుంటే ఇతరులు స్కాన్ చేస్తారు. మనల్ని నమ్మకస్తుడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి. ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి దేవుని పద్ధతిలో నడిస్తే చాలు, నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని పద్ధతిలో ఉంటే దేవుడే నిన్ను ఎక్కలేనంత కొండ ఎక్కిస్తాడు. చప్పట్లు పడి అనుమైపోతున్నా. చూడండి, దానియేలుని ప్రార్థనా పరుడు కదా, బయటికి లాగానే చాలా మంది జ్ఞానం మోపాలి. ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, కానీ ఏదో ఒక నేరం మోపాలి అనుకున్నప్పుడు శాసనాలు తయారు చేస్తారు. ఏంటి ఆ శాసనాలు అంటే కొన్ని దినాలు, కొన్ని నెలలు లేదా కొన్ని వారాలు ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ రాజుకి మొక్కకూడదు, ప్రతి ఒక్కరికి మొక్కద్దు, ప్రార్థన చేయొద్దు, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడమే కాదు, ఒకవేళ ఆ మౌనం వీడి ప్రార్థన చేసినా, ఏదైనా వ్యతిరేకంగా చేసినా, శాస్త్రాలుగా ధిక్కరించి చేస్తే వారిని ఏం చేయాలో తెలుసా? సింహాల బోర్డు వేయాలి. సింహాలంగా వేస్తాను అంటే చేసే ప్రార్థన ఆగిపోతుంది కదండి. మొక్కుకొని ఆరాధించుకునే ఆరాధన కూడా ఆగిపోతుంది కదండి. రానున్న కాలంలో ప్రార్థన చేస్తే చంపేస్తామంటే ఏం చేస్తారు? చస్తారా, నిలబెడతారా? ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఉంది. ఏమైనా సరే దానియేలు పద్ధతి మారలేదు, వెనక్కి తిరగలేదు. ఎవరెన్ని శాసనాలు చేసుకునే అవసరం లేదా. ప్రాముఖ్యం దేవుడు, ముఖ్యం దేవుడు, ప్రాముఖ్యం ప్రార్థన, ప్రాముఖ్యము దేవుడే. అదండి. యథా ప్రకారంగా 2 చేతులు ఎత్తి యెరూషలేము తట్టు ఎత్తి ప్రభువుకు ప్రార్థన చేస్తూ మొదలుపెట్టి ప్రతిరోజు 3 ప్రార్థన, 3 టైమ్స్ ప్రార్థన జరిగిస్తూనే ఉన్నాడు. అది చూసిన వారు ఏం చెప్పారు రాజుకి? మీ శాసనాలు దానియేలుకు తెలుసు, కానీ ప్రార్థన మానలేదు, ఆరాధించడం మానలేదు, దేవుడితో సంబంధం కలిగి ఉండడం మానలేదు. సింహాలు భూమిని అన్నప్పటికీ కూడా ప్రార్థన మానలేదండి అని ఫిర్యాదు చేస్తారు. ఏ వ్యక్తులైతే నేరం మోపాలి, ఏ వ్యక్తులైతే తప్పైన ఇబ్బందులైనా లేనివాడు, దేవుని పద్ధతిలో నడిచేవాడు మీద ఏదో బోధన చల్లాలి. ఈ రోజున కూడా అంతే. తప్పు లేదు, ఏదో పొరపాటు లేదు, ఏదో బోధన చల్లాలి, ఏదో ఒకటి నీ మీద వెయ్యాలి. వేస్తే వాళ్ళని నిద్ర పట్టడం, లేని వార్త పుట్టించి 10 మందికి చెప్పి నీ బ్రతుకుని అల్లరి చేస్తేనే కానీ వాళ్ళు కడుపు నిండదు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఈ దానియేలు అంటే దేవునికి చాలా ప్రియుడు, ఇష్టము. తర్వాత రాజు కూడా ఇష్టమే దానియేలు అంటే. తెలుసా మీకు? రాజు కూడా ఇష్టమే. ఏంటి? నేను శాసనం చేశాను, దానియేలు ఎలా చేస్తున్నాడేంటి? ఈ శాస్త్రాన్ని ఒకసారి చేశానంటే దీన్ని రద్దుపరచడం నా వల్ల కూడా కాదు. బాధ పెట్టాడు, దానియేలు కౌలు పెట్టాడు. దానియేలు ఇది తెలుసా తెలీదా? తెలుసయ్యా, తెలుసు, కానీ నా దేవుడిని విడిచిపెట్టలేను. నేను నా దేవుని పద్ధతి ఏందో నేను నడుస్తాను తప్ప లోక పద్ధతిలో నేను నడవలేను. నా వల్ల కాదు. నువ్వు ఎన్ని శాసనాలు చేసుకున్నాయని నాకు అవసరం లేదు. నా రూటు దేవుని రూటు, నా పద్ధతి దేవుని పద్ధతి. ఒకే ఒక ఆలోచన ఏంటి? మనం వచ్చామా? దేవునితో ఉన్నామా? ఒకే పద్ధతి ఏంటో తెలుసా? దానియేలు పద్ధతి. దేవుని పద్ధతిలో నడిచిందో మనం కూడా అలాగే నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, నీ శాసనం ఏమైందంటే సింహానుభవంలో వేయాలి. ప్రార్థన అంటావా? సింహానుభవంలో వేయమంటావా? ఏం చేయాలి? వేసుకోండి.
వేసుకుంటే వేసుకోండి. ఒక పూట ఆహారం ఆయన సింహానికి మారిపోతాను కానీ దేవుని పద్ధతి ఏందో నేను తప్పను అన్నాడంతే. దేవుని స్తోత్రం. తీసుకెళ్లారండి, సింహాల బంధు వేశారు. వేస్తున్న వెంటనే అక్కడ కూడా ఏం జరుగుతుందో తెలుసా? మోకాళ్ళ మీద పెట్టాడు, ప్రార్థన మొదలు పెట్టాడు. అక్కడ కూడా సింహాలు ఉన్నాయి, కానీ దేవుని పద్ధతిలో మాత్రం తప్పలేదు. సింహాలు అంటే నీకేంటి? సింహాలు అంటే నీకేంటి? సింహాలు లాంటి నోళ్లు తెరిస్తే నీకేంటి? సింహాలు లాంటి వాళ్ళు నీ మీదకి వస్తాయేంటి? సింహాలు లాంటి వాళ్ళు పంచాలు విసిరితే ఏంటి? సింహాలు లాంటి వాళ్ళు నేను ఏదో రకం చేయాలని అనుకుంటే నీకేంటి? దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉండగా విరోధి ఎవరు లేదు. మనకి చప్పట్లు కొట్టండి. సింహాల బోధలో వేయడమే, ప్రార్థనలో వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చేస్తే పరలోకం కదిలిందండి. ఆమె పరలోకం కదిలింది. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం కదలాలా? నువ్వు ప్రార్థన చేస్తే భూమి కంపించాలంటే శక్తివంతమైన ప్రార్థన కలగాల. దేవదూతను పంపించాడు, సింహాలను మూసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మాట్లాడుతున్నాను నేను నీ మీద, మా మీద, నా మీద నోళ్లు విప్పిన నోళ్లు మూతపడను గాక. ఆ నోళ్లు మూతపడను గాక వేస్తున్నాము అంటే ఈ కుక్క నాలుక ఆడించదండి. ఆమె ఈ రోజు ఈ రాత్రి నువ్వు చేతులెత్తగలిగితే, ఆయన పద్ధతిలో ఉండగలిగితే, దానియేలు క్రమంలో ఉండగలిగితే నీ చరిత్ర నా చరిత్ర మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్ ఆమేన్. రాజు కంటే కలవరం వచ్చిందట. దానియేలు ఏమయ్యటం మహాభక్తుడు, కళలు చెప్పగలడు, వివరించగలడు, జ్ఞానవంతుడు, దేవునితో సంబంధి కలిగిన వాడు, దేవుని పద్ధతి కలిగిన వాడు ఏమయ్యాడు అనుకుని ఆ రాత్రి నిద్ర పట్టలేదంటే తెల్లారుతుండగా వచ్చేసాడు. వచ్చి అలా డోర్ తీసిన తర్వాత దానియేలు కనబడుతున్నాడు. దానియేలుకి రాజు కనబడుతున్నాడు. ఎవరి సింహాలయాలు ఊరుకుంటాయా? ఊరుకో. కానీ శత్రువుగా ఉన్న రాజుని ఓ మాట అంటాడు దానియేలు, రాజా నువ్వు చిరంజీవి అవుతువుగాక అన్నాడంతే. దీవించాడు. శత్రువుని దీవించి, శత్రు నీలో నాలో ఉంటే మన చరిత్ర మారుస్తాడు. చప్పట్లు కొట్టు. శత్రువుని దీవించే నోరు నీకుంటే, ఇబ్బందులు పెట్టిన వాడిని నువ్వు దీవించగలిగితే మన చరిత్ర మార్చిపోతున్నాడు దేవుడు. ఆమేన్ అన్నవారిని అనకుండా నువ్వు మౌనంగా ఉండి ప్రార్థించగలిగితే, వారిని క్షమించకుండా దీవించగలిగితే మన చరిత్ర మార్చబోతున్నాడు దేవుడు. రాజా నువ్వు చిరంజీవి అవుతువుగాక అని చెప్పి మాట్లాడాడు. రాజా దేవుని యందు ఏ పద్ధతిలో నేను నేరం చేయలేదు కదా రాజా అన్నప్పుడు అక్కడి నుంచి బయటకు తీశారండి. ఎవరు ఈ దానియేలు మీద నేరం మోపిన వాళ్ళు ఎవరున్నారండి? ఉన్నారు. వాళ్ళు ఒకసారి తీసుకురండి, వాళ్ళకి సన్మానం చేద్దాం అన్నాడు. సన్మానం అంటే అందరూ వస్తారు కదా మన భాషలో. వచ్చారు. రాజు ఏదో గిఫ్ట్ ఇస్తాడు, అది తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. వచ్చిన తర్వాత ఈ దానియేలుని బయటికి తీశారు. ఒకసారి సింహాలయాలు చూడండిరా అన్నారు. ఒక్క తన్ను తిన్నాడంతే. ఆ సింహాలయంలో పడ్డారు. ఆ శవాలుగా మారిపోకముందే, ఆ పైనుంచి కింద పడకముందే ఎముకలు కూడా మిగలలేదంటే దేవుని స్తోత్రం. నిన్ను నన్ను టచ్ చేయాలంటే ఎవరికి తమ్మలేదండి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని పద్ధతిలో ఉంటే. ఈ రాత్రి ఎంతమందికి అర్థమవుతుందో జాగ్రత్త పడదాం. దేవుని పద్ధతిలో ఉంటే, దీన్ని కరెక్ట్ చేసుకుంటే ఇతరులు సాక్ష్యం ఇస్తారు. లోక పద్ధతిలోకి వెళితే శిక్ష తప్పదు, అధిక శ్రమ తప్పదు, హింస తప్పదు, బాధ తప్పదు. ఈ 4 మనకు అవసరమా?
లోక పద్ధతికి వెళితే, అది దేవుని పద్ధతులకు వెళితే దానియేలు ఈ నేరము లేదు, ఏ తప్పు లేదు, ఆయన నమ్మకమైన వాడు, ఈ లోపము కనుక్కోలేకపోయారండి. ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి, ఆ రీతిగా మన జీవితాలు నడవాలి. అలా ఉంటేనే కానీ మనం ముందుకు పోలేమండి. ఈ పద్ధతి అవలంబించుకునేటప్పుడు, నీ ప్రార్థన అధికమైనప్పుడు, దేవునికి అతి సమీపంగా వస్తున్నప్పుడు నీ మీదకి రావాల్సినవి వస్తాయి. ఏ తప్పు చేయలేదంటే నాకేంటండి ఈ మాటలు, ఏ పొరపాటు చేయలేదు ఏంటంటే నాకు ఈ మాటలు, న్యాయంగా జీవిస్తున్నాను ఎందుకంటే నాకు ఈ శిక్ష అని నువ్వు కుమిలిపోవచ్చు. కానీ నువ్వు సమీపంగా వచ్చినప్పుడు నిలబడతావా, దూరం అవుతావా? సమీపంగా వచ్చినప్పుడు సింహాలు నోళ్ళు తెరిస్తాయి. తట్టుకుంటావా, ఉంటావా, నిలబడతావా మాటలకి? అన్ని శోధన పరీక్షలు జరుగుతాయి. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇదిగో, ఎవరైనా నిన్ను ముట్టితే నన్ను ముట్టినా నా కనుగుడు ముట్టినట్లే అని చెప్పాడు. దేవుని స్తోత్రం. వారే కదండి దేవుని పద్ధతిలో నడిచి చూపించిన వాళ్ళంతా కూడా మొదట హింసించబడ్డారు, మొదట బాధించబడ్డారు, మొదట మాటలు పడ్డారు, మొదట వారి బ్రతికంతా చిత్రహింస అయిపోయింది. సరే, ఎన్ని అనుమతించుకుంటావో అనుమతించుకో. ఇచ్చిన బ్రతుకు నీవిచ్చావు. ఈ ప్రాణం అనేది, ఊపిరి నీది, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటో చేసుకో అని చెప్పి చేతులు ఎత్తేసిన తర్వాత, నమ్మకంగా ఉన్న తర్వాత, నీ ఇష్టం అన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలో పాస్ అయ్యావు, నిలబడ్డా అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం మొదలు పెడతాడని ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. మన సంవత్సరాలన్నీ జరిగిపోయినాయి కదా, హింసంతా జరిగిపోయింది కదా, ఇబ్బందులన్నీ జరిగాయి కదా, పడ్డ మాటలన్నీ పడ్డాం కదా. ఇదిగో ఈ రాత్రి 12 గంటలు 1 నిమిషం దాటాకి ఏదో ఒక కార్యం మొదలు పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ మాసంలోకి అడుగు పెట్టక ముందే ఎంట్రన్స్ లోనే మన జీవితాలను మార్చబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. అది ఈ దానియేలుకున్న పద్ధతి బాగుందా బాలేదా? ఈ పద్ధతి మనం చేయగలుగుతున్నామా, విడిచిపెడుతున్నామా? చదివేసుకున్నాం. అబ్బా, దానియేలు గారండి 3 సార్లు ప్రార్థన బాబా, ఇది ఒకటి చెప్పేసుకున్నాం. కానీ ఇక్కడ లోపమైనను తప్పైనను ఏమీ లేవండి. ఇక్కడ ఎవరు కనుక్కోలేకపోయారు. ఇక్కడ నమ్మకస్తుడు, దేవుని పద్ధతి ఎందు అతను నిలిచినవాడు, నమ్మకస్తుడు, నిలిచినవాడు. ఇప్పుడు ఎందుకంటే మాకు ఈ పోరాటాలు, ఎందుకంటే ఈ పొరపాట్లు, ఎందుకంటే పరిగెడుతున్నాం ఎందుకు? ఇది తప్పు లేకపోయినా, పొరపాటు లేకపోయినా మాటలేంటి ఎందుకు? సరే రాని వేస్తే వేయని అంటే అన్ని వాళ్ళ అన్నయ్యని నిజమేంటండి? వాళ్ళ అన్నయ్యని నిజమా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎత్తి ప్రభువా అంటే అవతల పోరా అంటాడు, అంతే కదా. ఏ మొహం పెట్టుకుని చేతులు ఎత్తుతాం మనం? ఎత్తలేం కదా. అందుకొరికి మనం నిజాయితీగా ఉండి, యథార్థంగా ఉండి మాట పడినా సరే, కానీ ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మనము ఆయన మనం కలిసి ఎలా నడుస్తున్నాము, ఇది ఒక్కటి చాలండి. ఎవరిని చూడదు. అలాగే లోక పద్ధతులకు మాత్రం పోవద్దు. చాలా మంది తప్పిన గొడవలు చాలా ఉన్నాయి. చేసిన మేలు చేసిన ఆయన మర్చిపోయారు. ఈరోజు 4 రోజులు అప్పు వచ్చిందని, 4 రోజులు తెప్పులు వచ్చినాయని, 4 రోజులు శ్రమలు వచ్చినాయని ఇవి చూసి నా దేవుడు ఏం చేశాడు వీళ్ళు అనుకుంటున్నారు. బయట వాళ్ళు కూడా వెళ్ళిందమ్మా
ఏదో నా రోజు బాగుంది, ఇప్పుడు మొత్తం ఇలా వచ్చింది అలా వచ్చిందని మీద వేసి దారి తప్పించుకొని కూడా ఉన్నారు. ఏం జరిగినా సరే యోబు ఒక మాట చెప్పాడు, అది బలంగా పట్టుకోండి. ఏమన్నాడు తెలుసా? ఉన్నా సరే ఆయన్నే స్తుతిస్తా, పోయినా ఆయన్నే స్తుతిస్తా. అంతే. మరి నీ నా జీవితంలో అదే చేయాలి. ఉన్నా ఆయన్నే ఆరాధించేద్దాం, పోయినా ఆయన్నే ఎంతవరకు అండి ఇది? ఎంతవరకు ఇది? ఎంతవరకు ఇది? మన పెద్ద తాత గారు ఏంటి, మన పెద్ద తాత గారు ఎవరు? మోషే గారు. 120 సంవత్సరాలు వేసుకున్నాం, బతుకుదాం. ఎందుకంటే ఆయన కోసం బతుకుదాం, ఆయన కోసం స్వార్థ చేద్దాం, ఆయన ఆయుష్ ఇచ్చినంత కాలం పని చేద్దాం. ఏంటంటే కానీ దేవుని కోసం నువ్వు బ్రతకాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం అనుగ్రహించాలి, నమ్మకస్తులుగా ఉండాలి, మన జీవితం కోసం ఇతరులు సాక్ష్యం చెప్పాలి. అందుకే దేవుని పద్ధతిలో నువ్వు ఉండాలి, దేవుని పద్ధతిలో నువ్వు ఉండాలి. దేవుని పద్ధతిలో లేకపోతే లోక పద్ధతిలో ఉంటే శ్రమలు 4 అవి కావాలా? దాని వల్ల ఇలా ఉండి మంచి సర్టిఫికేట్ తెచ్చుకుని సింహాలు లోపడ్డా గాని దేవుడు సహాయం చేసి బయటికి లాగిన గొప్ప దేవుడు కదా. మరి మనల్ని ఎందుకు లాగడం? లాగుతాడు, బయటకు తీస్తాడు. కొద్ది ఓపిక పడతాం. పోరాటం లేని జీవితం విలువైంది కాదు, శ్రమలు లేని జీవితం విలువైంది కాదు, కష్టాలు లేని జీవితం విలువైంది కాదు. మాటల పరిస్థితులు ఎన్ని ద్వారా ఏం చేస్తాడు తెలుసా? అనుభవాలు నేర్పించి నేను గుణపాఠంలోంచి అనుభవాల్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. ఊరికనే ఇవ్వడం. 10th క్లాస్ పరీక్ష రాస్తేనే ఇంటర్లోకి వెళ్తాం, లేకపోతే అక్కడే కూర్చుంటాం. అది చాలా కష్టమైన పేపర్, నేను రాయనండి, ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? నో రిజల్ట్స్, 0 మార్కులు అయిపోతుంది. కాదు, ఏదైనా సాధిస్తానని చెప్పేసి ఎదురుకెళ్తే గుండె అవుతాడు. పరుగు పందులలో నడుస్తున్నవాడు పరిగెట్టి అలసిపోతూ ఉన్నాడు. అయినా సరే ఆగడం. వెనకాల వాడికంటే నేను ముందు పరిగెట్టానంటాడు. ఎవరో ఒకరు భిన్న అవుతారు. ఈ పరుగు పందెం పరిగెట్టాలి. పరిగెట్టే ముందు దేవుని పద్ధతిలో పరిగెట్టాలి. అర్థమవుతుందా? అదే విషయం. పోలీసులు ట్రైనింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎలా పరిగెడతారు తెలుసా? పరిగెడతారు, లాంగ్ జంప్ చేస్తారు. అంతేకాదు బాడీని బాగా మొదట ఎక్సర్సైజ్తో నలగొట్టుకుంటారు, తరిపి అవుతారు. అన్ని రకాల టెస్టుల్లో వాళ్ళు విన్నప్పుడు డిపార్ట్మెంట్కి పనికి వస్తారు. మరి నేను పరలోక డిపార్ట్మెంట్ లో ఉండాలి కదా, ఆయన జాబ్ ఇవ్వాలి కదా, ఆయనతో ఉండాలంటే ఇన్నాళ్ళ కొట్టాలి. బ్రతికిచ్చింది ఆయన, జీవితం ఇచ్చింది ఆయన కదా. ఏం చేసుకున్నా ఆయన ఇష్టమే. కానీ ప్రస్తుతానికి ఏంటంటే అంతా ఏం కనబట్టలేదు అనుకున్నావు కదా. అది కనబడేటట్లుగా నీ మనోనేత్రాలు తెలిసి దాన్ని చూచేటట్లుగా ఉంటే అది ప్రత్యక్షం అవుతుంది. దేవుని స్తోత్రం. ప్రస్తుతానికి కొంచెం అననుకూల పరిస్థితులే, కానీ పద్ధతి తప్పి ఈ దెబ్బలు తెచ్చుకోవడామని నేను చెప్తాను. పద్ధతి ప్రకారంగా నడిస్తే దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. కానీ మాట విని దేవుని పద్ధతిలో నడవాలి. ఇదిగో ఈ బొమ్మకి మొక్కాలి. ఈ బొమ్మకు మొక్కకపోతే మిమ్మల్ని ఏం చేస్తాం తెలుసా? అగ్ని గుణంలో వేసేస్తాం. కనబడుతుందా? ఓకే. మళ్ళా వీళ్ళు అందరూ మొక్కేశారు, అందరూ సాగిన పడిపోయారు. లిస్ట్ లో 3 ఉన్నారండి. వాళ్ళే
షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు, దేవుని పద్ధతిలో ఉన్నారు. ఎవరి శాస్త్రాలకు భయపడేవారు కాదు. వచ్చాడు, ఏంటి మీరేంటి మరి మొక్కట్లేదంట? మా దేవుడికి మొక్కుతాం అన్నారంట. దేవుని స్తోత్రం. అగ్నిగుండంలో వేసేస్తా, వేసుకుంటే వేసుకోండి, చంపేస్తే చంపేసుకోండి, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అగ్నిగుండంలో దేవుని కోసం కాలిపోయి చచ్చిపోతాం అన్నారంటే దేవుని స్తోత్రం. దేవుని పద్ధతి తప్పిన వారు కాదండి, దేవుని పద్ధతి తప్పిన వారు కాదు. రాజుగా మాట్లాడేసరికి ఏమైందంట, లోపల మంట ఎక్కువైందంటే. ఏమంట? ఏంటి నువ్వు వేస్తే వేస్తా, పడేస్తే పడాయంటే లోపల మంట ఎక్కువైందంట. ఈ మంట ఎక్కువైతే అందరికీనేమో సాధారణమైన మంట పెట్టాడు, వీళ్ళకేమో 700 మంట పెట్టాడు. దేవుడి స్తోత్రం. నీకు నాకు ఉత్తరంగా మాట్లాడతాడు దేవుడు, పెట్టలే, అక్కడ ఉంది ఆ మంటలోంచి తెస్తాడు, మంచిగా కాల్చి 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 బయటకు లాగుతాడు. కంగారు పడకండి. 700 అగ్నిగుండం చేస్తే మరి బలాక్షుడు అంట, బాగా కసరత్తు చేసేవాళ్ళు మాట వెళ్ళి. అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురికి ముగ్గురు. ఈ ముగ్గురిని పట్టుకుంటే ఇంత అవతల పడేస్తారు మాట, అంత జవాబు. అలాగే వాళ్ళని తీసుకొచ్చారు. ఏసెంట్రా, ఈ ముగ్గురు కలిసి ఎత్తారు, ముగ్గురు కలిసి మంటల్లో వేసేసారు. వేసేసరికి యేసులోడు చచ్చిపోయాడంట. దేవుని స్తోత్రం. నీ జోడు కొత్తే ఆడే చచ్చిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. నీ జోడు కొత్తే ఆడ పతనం ప్రారంభమవుతుంది యేసునామములో. నీ జోడు కొత్తే ఆడ పరిస్థితి అంతా దేవుడే చూసుకుంటాడు అంతే. మీ నెత్తి మీద ఏదో చేపెట్టాలంటే తిరిగి ఆడి మీదకి వెళ్తుంది. నిన్నేదో అనాలనుకుంటే తిరిగి ఆడి మీదకి వెళ్తుంది. నేనేదో క్షమించాలనుకుంటే వాడి వాడికి వెళ్తుంది. నీ గురించి ఏదైనా నాలుగు ఆడిస్తే తిరిగి ఆడి మీదకి పోతుంది. కంగారు పడకండి. చంపేద్దాం చంపేద్దాం చంపేద్దాం. యేసోళ్ళంతా తగలడిపోయారు అక్కడ. మనోళ్ళేమో లోపల అగ్నిగుండంలో ఏం చేస్తున్నారా? తిరుగుతున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు. 4వ వ్యక్తి కూడా కనపడుతున్నాడు రాజుకి. వేసింది ఎంతమంది వేసినాడు? ముగ్గురు వేశారు కదా. ఏం 4వ కనపడుతున్నాడండి? 4వ కనపడుతున్నాడండి. అదేనండి దేవుని మహిమ. దేవుని స్తోత్రం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలో అడగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా? నిన్నేసుడు పిలుస్తాడు, నిన్నేసుడు పిలుస్తాడు, నేను అన్నవాడు పిలుస్తాడు. అయ్యా మీ దేవుడు గొప్పడు అని చెప్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి కొట్టండి ఒకసారి. ఆ 4వ వ్యక్తి ఉన్నాడు. అగ్నిగుండం కూడా సెంట్రల్ ఏసీగా మారిపోయింది. ఇప్పుడు అన్నారు అగ్నిగుండం కూడా సెంట్రల్ ఏసీగా మారిపోయింది. రా షడ్రక్, మెషక్, అబేద్నెగో రండి అంటే వాళ్ళు చూడండి అగ్నిగుండం నుంచి బయటకు వస్తాయంట. ఏం రావాలంట? కాలిపోయిన స్మెల్ కూడా రాలేదంటే, బట్టల స్మెల్ రాలేదంట. మన దేవుడు కార్యాలు చేసే దేవుడు. నిలబడు, ఆయన పద్ధతిలో నిలబడు. 4వ వాడిగానే ఇంటికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర నువ్వు నిలబడు, మన ఇంట్లో ఆయన ఉంటాడు. 4వ వాడిగా ఆయన ఉంటాడు. ఈరోజు ఆ పద్ధతి చొప్పున వారు నడిచారు, వాళ్ళ చరిత్రలో నిలబడిపోయారు. మరి నీ నా సంగతి ఏంటి? నీ నా సంగతి ఏం చేయకు? చేపలు తోముకున్నావా? కూర వండుకున్నావా? ఏంటంటే ఇంటికాడ పని చేసుకున్నావా? ఎవరో ఎకరాలు పేసింది అక్కడికి వెళ్ళావా? తోటకోళ్ళు పేసింది వెళ్ళావా? అక్క పిలిచింది వెళ్ళావా? ఇలా అలా తిరుగులాంటివే తప్ప మన బతుకి కరెక్ట్ గా ఏమీ కనపట్లేదు. ఏంటి ఎవరు పిలిస్తే వాళ్ళతో ఎక్కడేంటి అక్కడికి, ఎక్కడికంటే అక్కడికి.
రావాలి, నేర్చుకోవాలి, దేవుడు కార్యాలు చూడాలి. చూడాలి అంటే ఏం చేయాలి? దేవుని పద్ధతి యందు నడవాలి. ఈ రాత్రి నిజంగా కూర్చోకపోతే ఈ మెసేజ్, ఈ ప్రత్యక్షత వచ్చేదా? రాదు. ధన్యులు మీరు. ఎందులో తెలుసా? మీతో పాటు నేను కూడా ధన్యుడు. ఎందులో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకే ఎవరైనా మనల్ని టచ్ చేసినప్పుడు ప్రభువా వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఫినిష్. మాట వింటే దేవుడి మాట ఓకే, లేకపోతే మంచం పట్టించగలడు, జీరో చేయగలడు, ఏదైనా చేయగలడు. చేసిన తర్వాత అప్పుడు పలానా వ్యక్తిని నేను అలా అన్నాను కదా, ఇలా అన్నాను కదా, దానివల్ల ఇదంతా వచ్చిందేమో అన్నాడు తెలుసుకుని వచ్చి మీ దేవుడు గొప్పడు, నా కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. అందుకే మనం ఎవరికి తీర్పు తెచ్చొద్దాం, ఎవరి గురించి మాట్లాడద్దాం, ఎవరి గురించి ఏమనొద్దండి. 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి దానియేలు కోసం చెప్పాను, షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చెప్పాను. వీళ్ళ విశ్వాసం ఎలాగదో, వీళ్ళ భక్తి ఎలాగదో మనం చూసాం. లోక భక్తులకు పెడితే 4 ఆప్షన్ ఏంటి? శిక్ష, అధిక శ్రమ, హింస, బాధ. లోక భక్తులకి వెళ్తే 4. కానీ దేవుని భక్తులు వెళ్ళినప్పుడు అన్ని వస్తాయి, శ్రమలు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ 4వ వాడిగా బయటికి తీసుకొచ్చేవాడు ఉన్నాడు. అందుకని జాగ్రత్త పడదాం. ఈ రాత్రి విన్న వాక్యాన్ని క్రియలో పెడదాం. ఇది అనేక మందికి మనం ఈ మాటలు ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి, షేర్ చేయాలి మాటలు. అందుకే ఎవరు కూడా ఆయన విషయంలో, దానియేలు విషయంలో ఏమాత్రము కూడా ఇంత లోపం కనుక్కోలేకపోయారు. షద్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల నిలబడాలి. వీళ్ళంతా ప్రార్థనా పరులండి, నిలబడి చూపించారు. మనం నిలబడి చూపిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చేవారు. ఆమేన్. God bless you all. Thank you.